Hello, good afternoon. Welcome to paper number 6, explanation for IBPS RRB PO mains model of Wintest. And in this paper number 6, I'm going to discuss the English paper now. So in English paper, first you have the comprehension, and comprehension is followed by the close test, and after close test you have certain rearrangement, the correction of sentences, and after correction of sentences you have double fillers, and after fillers again you have certain correction of sentences, and that's about it, I believe. No, there is again a sentence improvement now, and after sentence improvement you have another small close test. So let's go ahead and start off with the comprehension first. So ఈ comprehension దేని గురించి ఇచ్చారంటే, ఒక నోషన్ అంటే ఒక ఐడియా, ఒక కాన్సెప్షన్. అదేంటంటే ఏ ఫుడ్లో అయితే ఎక్కువ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ క్యాలరీ ఎక్కువ ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ట్యాక్సేషన్ వేయడం వల్ల కొన్ని ఇతర దేశాల్లో అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, మెక్సికో లాంటి దేశాల్లో అక్కడ జనాలు ఏం చేశారంటే అలాంటి ఫుడ్ కొనడం తగ్గించారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ఒకటి పీపుల్కి ఆరోగ్యం బాగుపడింది, రెండోది వాళ్ళు చేసే వేస్ట్ ఎక్స్పెండిచర్, నాన్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి మీద చేసే వేస్ట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది. సో ఆ టైప్లో కొంత గవర్నమెంట్కి అడ్వాంటేజ్ కలిగింది అన్నట్టుగా ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్కడో జరిగింది మెక్సికో లాంటి దాంట్లో, ఎస్పెషల్లీ స్వీట్ అండ్ డ్రింక్స్ కానీ అవి కానీ. అలాంటిది ఒక ఎక్స్పెరిమెంట్ మన దగ్గర కూడా చేసే ప్రయత్నం చేశారు కేరళలో. సో కేరళకి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటిది ఒక లెజిస్లేషన్ చేశారు. సమ్ 14.5% అడిషనల్ ట్యాక్స్ ఏదో వేశారు. అయితే కొన్ని లిమిటెడ్ పిజ్జాసు, అలాంటి బర్గర్సు, అలాంటి వాటికి ఏదో చూసి కొన్ని లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రం అలాంటి ట్యాక్స్ వేశారు. సో ఇది ఒక పొలిటికల్ గిమ్మిక్ లాగా కాకుండా ఎంఎన్సీలకి బుద్ధి చెప్పే ఉద్దేశంతో, కొంతమంది ఎంఎన్సీలని ఆపే ఉద్దేశంతో కనుక వేసుంటే మంచిదే. కానీ అట్లా అని ఆ నాన్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా వేసుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని దాని మీద కొన్ని సజెషన్స్ అవి చేశారు. సో దానికి సంబంధించింది ఈ కాంప్రహెన్షన్. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ ఆఫ్ డూయింగ్ ది క్వశ్చన్స్ నౌ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్లో. ఓన్లీ ఏ హోలిస్టిక్ అప్రోచ్ సచ్ యాజ్ దిస్ విల్ బి ఎఫెక్టివ్ ఇన్ మేకింగ్ ఎ రియల్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ కన్జంప్షన్ బిహేవియర్ అని ఒరిజినల్ పేరాలో ఉంది. కానీ ఇందులో ఏం కనబడుతుంది, ఇన్ అవర్ ఎనర్జీ కన్జంప్షన్ బిహేవియర్ అన్నారు. సో ఫుడ్ కన్జంప్షన్ బిహేవియర్ అని ఒరిజినల్ ప్యాసేజ్లో, ఎనర్జీ కన్జంప్షన్ బిహేవియర్ అని ఇక్కడ ఉంది. సో దేర్ ఫర్ ఫస్ట్ ఆప్షనే, అంటే ఆప్షన్ ఏనే నాట్ ట్రూ అనమాట. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఏది కరెక్ట్ అని అడిగారు, అన్నీ కరెక్టే ఇచ్చిన వాటిల్లో. ది ప్రిన్సిపల్ పర్పస్ మల్టీనేషనల్ ట్యాక్స్ ఏదైతే కరెక్టు, వైడ్ వెరైటీ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్ మీద వెయ్యాలి, స్వీట్ అండ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వెయ్యాలి, అన్నీ కరెక్టే. నెక్స్ట్, విచ్ కెన్ ఎఫెక్టివ్లీ ఆల్టర్ ఫుడ్ చాయిసెస్. ఏది ఫుడ్ చాయిసెస్కి సంబంధించిన ఆ బిహేవియర్ని ఆల్టర్ చేయగలదు, లివింగ్ ఎడిషనల్ ట్యాక్సెస్ ఆన్ నాన్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్. అది చేస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి జనాలవి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ కండిషన్ ద డెసిషన్ ఈజ్ అండర్స్టాండబుల్. ఏ కండిషన్లో డెసిషన్ మనం అర్థం చేసుకోవచ్చు, ఇఫ్ ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు ట్యాక్స్ సర్టన్ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ దెన్ ద డెసిషన్ ఈజ్ అండర్స్టాండబుల్ అన్నారు. సో అది ఆప్షన్ సిలో ఉంది. వాట్ షుడ్ బి డన్ బై ద స్టేట్ ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అబౌట్ రీనింగ్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్, సెవరల్ మెజర్స్ ఆర్ టు బి ఇనిషియేటెడ్. ఇది ఒకటే కాదు, ఇది ఉన్న ట్యాక్స్ వేసామంటే కాదు, చాలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకొని కన్సర్టెడ్ యాక్షన్ చేస్తే తప్ప అది అవ్వదని చెప్పారు, సెవరల్ మెజర్స్ అని. వాట్ ఈస్ ది అప్రాప్రియేట్ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్, స్లోయింగ్ డౌన్ ఫాస్ట్ ఫుడ్. సో ఈ క్యాలరీ రిచ్ ఇదంతా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండేది ఇదంతా ఫాస్ట్ ఫుడ్లోనే. సో అందుకని ఆ ఫాస్ట్ ఫుడ్ పేరులో ఉన్నట్టుగా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయి ఆరోగ్యాలు దెబ్బతినకుండా స్లోయింగ్ డౌన్ ఫాస్ట్ ఫుడ్ అని పెడితే బాగుంటుంది. చూస్ ది మోస్ట్ ది సిమిలర్ వర్డ్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ గిమ్మిక్. సో పొలిటికల్ గిమ్మిక్ అవ్వకూడదని చెప్పాను కదా. గిమ్మిక్ అనే వర్డ్కి మోస్ట్ సిమిలర్గా ఉండేది ఏంటి అంటే ఆర్టిఫైస్. ఆర్టిఫైస్ అంటే డూయింగ్ సంథింగ్ వెరీ క్లెవర్లీ అండ్ కన్నింగ్లీ చేసి దాన్ని ఆర్టిఫైస్ అంటాం. ఇంప్యూట్ అని ఒక మాట ఉంది ఆప్షన్ ఏలో. ఇంప్యూట్ అంటే అట్రిబ్యూట్, ఓ పలానా వాడికి ఆపాదించడం, ఇది వీడి వల్ల జరిగింది అన్నట్టుగా. సో దట్ ఈస్ ఇంప్యూట్ ఆర్ అట్రిబ్యూట్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ అగైన్ సిమిలర్. నోషన్ అన్నారు. నోషన్ అంటే చెప్పాను కదా, కాన్సెప్షన్, ఒక ఐడియా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ టు ద వర్డ్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే మనం తినడం, కన్జ్యూమ్ చేయడం. దానికి ఆపోజిట్ ఏంటి, క్రియేషన్, లేని దాన్ని క్రియేట్ చేయడం. అందులోనే ఆప్షన్ ఏలో డివోరింగ్ అని ఉందా. డివోరింగ్ అంటే 4-5 రోజుల తర్వాత ఎవరికైనా అన్నం కనపడింది అనుకోండి, కుక్కునే ప్రయత్నం చేస్తారు. సో ఆ టైప్లో తింటే దాన్ని డివోరింగ్ అంటాం, ఈటింగ్ సంథింగ్ వెరీ క్విక్లీ అండ్ హంగ్రీలీ అని. నా చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అప్రోచ్ అన్నారు. సో అప్రోచ్ అంటే దగ్గరగా రావడం అని, ఇందులో దానికి ఆపోజిట్ ఏమవ్వాలి, డిస్టెన్సింగ్, దూరంగా జరగడం అని అర్థం. నెక్స్ట్, ఇక క్లోజ్ టెస్ట్ విషయం చూద్దాం. క్లోజ్ టెస్ట్లో దేనికి సంబంధించి ఇచ్చారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ సంబంధించి. ఒకప్పుడు ఫస్ట్ ఏదో 2-3 ఆఫీసర్లు ఉండేవాళ్ళు, అక్కడి నుంచి స్లోగా వాళ్ళ
నంబర్ పెరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్లో 45 మంది ఆఫీసర్లను తీసుకున్నారు దాదాపుగా. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి వేరే వేరే దేశాలు, చిన్న చిన్న దేశాలన్నీ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటున్నాయి. ఇది వాళ్ళ పేపర్లో వచ్చిన క్యాటలోనియా గవర్నమెంట్ కూడా స్పెయిన్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం, అప్పట్లో స్కాట్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి బయటికి వెళ్ళిపోతామని రెఫరెండం పెట్టడం జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇండిపెండెన్స్కి ప్రకటించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయో ఆటోమేటిక్గా మనకి ఫారెన్ ఎంబసీలు పెట్టాలి కాబట్టి ఫారెన్ సర్వీస్ వాళ్ళు అవసరం అవుతారు, పర్సనల్. అలానే మార్స్ మీద అక్కడంతా కూడా మనం ఇది హ్యాబిటేట్లు అవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం, హ్యాబిటేషన్స్ అవి పెంచే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలాంటి చోట్ల కూడా అవసరమైతే రేపు ఫ్యూచర్లో అక్కడ కూడా మనం ఎంబసీలు పెడతామని చెప్పేటట్టుగా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. అంటే మన ఫారెన్ మినిస్టర్ అలా కామెంట్ చేశారు, ఇలాంటి విషయాలు చెప్పారు. సో చూడండి, barely 3 or 4 officers were inducted into IFS in the initial years of independence. With periodic increases this year, the figure stands at 45. And the recent tweet by External Affairs Minister dash a possible reason. ఏంటది? రివీల్స్, బయట పెడుతుంది పాసిబుల్ రీజన్ ఎందుకు ఎంతమందిని తీసుకున్నామని. ఏంటది? షీ హ్యాస్ రీఅష్యూర్డ్ ఎ మ్యాన్ సపోజిట్లీ ఆన్ మార్స్ awaiting supplies from Mangalyaan 2 that even if you are stuck on the Mars, Indian embassy there will help you. సో అంటే అక్కడ దాకా కూడా ఆలోచన చేస్తున్నారు. ఓకే, ది ఇంప్లికేషన్ ఈజ్ దట్ ఏ వ్యాన్గార్డ్ ఆఫ్ డాటీ ఇండియన్ డిప్లొమాట్స్. వ్యాన్గార్డ్ అంటే యుద్ధానికి ఎప్పుడైనా యుద్ధం సీన్లు చూస్తే ఫస్ట్ పరిగెత్తే సైనికుల లైన్ ఉంటుంది చూసారా, ఫస్ట్ లైన్ ఆఫ్ సైనికులు. అంటే అటు నుంచి ఎవడైనా వచ్చి వీళ్ళ మీద పడితే ఫస్ట్ దెబ్బతినే లైన్ అది. సో దాన్ని వ్యాన్గార్డ్ అంటారు. సో అలా వ్యాన్గార్డ్గా నిలబడతారు ఎవరు? డాటీ ఇండియన్ ఆఫీసర్స్. డాటీ అంటే వెరీ బ్రేవ్, భయం లేనని అర్థం. ఇండియన్ డిప్లొమాట్స్ డాష్ స్టేషన్ ఆన్ ది రెడ్ ప్లానెట్ బై ద టైమ్ ఇట్ బికమ్స్ ఎ రెగ్యులర్ అని అడిగారు. విల్ బీ ప్లేస్డ్, అది రెగ్యులర్ హాస్పిటబుల్ ప్లేస్ అయ్యేంతలోపు మనం జనాలు అక్కడ ప్లేస్ చేస్తాం డిప్లొమాట్స్. సో విల్ బీ ప్లేస్డ్. ఇఫ్ ఇన్ హాస్పిటల్ డెస్టినేషన్ ఫర్ ఇంట్రపిడ్ ఎర్త్లింగ్స్. ఎర్త్లింగ్స్ అంటే ఎర్త్ మీద బతికేవాళ్ళు, ఇంట్రపిడ్ అంటే ఫియర్లెస్ అగైన్. సో డిప్లొమాట్స్ రెడీలీ వౌచ్ దట్ దేర్ ఆర్ డాష్ డెసలేట్ ప్లేసెస్ రైట్ ఆన్ దిస్ ప్లానెట్. ఏంటది? సెవరల్, ఇంకా చాలా ఇక్కడే ఉన్నాయి బోల్డ్ అని. డెసలేట్, డెసలేట్ అంటే ఎవడు బతకని అలా మూరకు ఇసిరేసినట్టుగా ఉండే ప్లేసులు చాలా ఉన్నాయి ఇక్కడే అని. సో యూనిఫామ్ అనే మాటకి బదులు ఇక్కడ ఏం రావాలి? ఈక్వల్లీ డెసలేట్. సో మార్స్ ఎలా అయితే చాలా కొద్ది మందితో ఎలా అయితే డెసలేట్గా ఉంటుందో అలానే ఇక్కడ అలాంటి డెసలేట్ ప్లేసులు ఇక్కడ కూడా ఉన్నాయని అన్నారు వాళ్ళు. ఓకే, సో మార్స్ వుడ్ నాట్ బి దట్ మచ్ ఆఫ్ ఎ స్ట్రెచ్. ఇఫ్ ప్లానెట్స్ ఆర్ ఆల్సో టు హ్యావ్ ఇండియన్ డిప్లొమాట్స్ ఇట్ మీన్స్ లార్జర్ బ్యాచెస్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గెటింగ్ డాష్ ఇండిపెండెంట్ కంట్రీస్, మోర్ ఇండిపెండెంట్ కంట్రీస్ అని ఉండాలి. మోర్ ఇండిపెండెంట్ కంట్రీస్. And Indian embassies can no longer be absent from any of them as Indian citizens are present practically everywhere and there is no telling who will tweet the next SOS. SOS message అంటే తెలుసు కదమ్మా, సేవ్ అవర్ సోల్స్. మీ కష్టాల్లో ఉన్నా మమ్మల్ని కాపాడని పంపించేది ఇంటర్నేషనల్గా SOS మెసేజ్ ఫ్రమ్ సమ్ రిమోట్ ప్లేస్. అఫ్ కోర్స్ డాష్ ద కేస్ ఆఫ్ మార్స్ అండ్ అదర్ ప్లానిటరీ పోస్టింగ్స్. ఏంటది? అఫ్ కోర్స్ ఇన్ కేస్ ఆఫ్ ది మార్స్ అండ్ అదర్ ప్లానిటరీ పోస్టింగ్ విషయాల్లోకి వస్తే ద సీన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనేది చెప్పారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంగతి చూద్దాం. ఆఫ్టర్ స్టడీలీ ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దోస్ ఇన్కర్షన్స్ అంటే చొచ్చుకొని రావడం మన దేశంలోకి సిన్స్ సెప్టెంబర్ 2012 చైనా హ్యావ్ రీసెంట్లీ బిగన్. అది తప్పు కదా, చైనా అనేది ఒక కంట్రీనే, సో హ్యాజ్ అని ఉండాలి. రీసెంట్లీ అన్నారు కాబట్టి హ్యాడ్ కాదు, హ్యాజ్. నా హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై వార్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కొలోనియలిజం హ్యావ్ స్టిల్. మళ్ళీ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ కొలోనియలిజం హ్యావ్ స్టిల్ స్మాల్డర్డ్ కాదు, ఆర్ స్టిల్ స్మాల్డర్డ్. ఆర్ ఇప్పటికీ జరుగుతున్నాయి, అదేనా? ఆర్ స్టిల్ స్మాల్డర్డ్ అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా కోపం వస్తుంది జనాలకి. అంటే మనల్ని కూడా ఒకప్పుడు ఈ కాలనీస్గా చేసి వీళ్ళు రూల్ చేశారు కాబట్టి ఆ కొలోనియలిజం ఇప్పటికి కూడా జనాలు గుర్తుపెట్టుకొని అది వినగానే కోపం వచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట అవి. రైట్. వాటర్ లెవెల్స్ హ్యావ్ గాన్ డౌన్ టు అలార్మింగ్లీ లో ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ఇరిగేషన్ ఈజ్ ప్రైమరీ డిపెండెంట్. నో, ఇన్ విచ్ కాదు, సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడైతే ఇరిగేషన్ డిపెండెంటో. ఎక్కడైతే అన్నప్పుడు విచ్చా, వేర్. సో వేర్ అగ్రికల్చర్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఆర్ ఇరిగేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ సో అండ్ సో. సో ఇన్ విచ్ తీసేసి వేర్ పెట్టాలి అక్కడ. దెర్ ఇస్ అ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అండ్ హెన్స్ జనరేషన్ ఇన్ ఎలక్ట్రిసిటీ నీడ్స్ టు బి అగ్మెంటెడ్. ఇన్ ఎలక్ట్రిసిటీ కాదు, ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పెరగాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ నో సీక్రెట్ దట్ మోస్ట్ రివర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ విత్ గంగా అండ్ యమునా లీడింగ్ ద లిస్ట్. ఏముండాలి? ది గంగా, ది యమునా, ఇలాంటివి ఇంకోటి లేవు. సో లేవు కాబట్టి ది సన్, ది మూన్, ది ఎర్త్. సో ది గంగా, ది యమున అని ఉండాలి. డిఫరెంట్ ఆర్టికల్స్ వాడాలి అక్కడ. నెక్స్ట్ ఇక డబుల్ ఫిల్లర్స్ చూద్దాం. చూడండి, కార్పెట్ బ్యాగర్ ఏ పొలిటికల్ డాష్ ఆఫ్ ఫర్ ఎ పర్సన్ హూ స్టాండ్స్ ఎట్ ఎ క్యాండిడేట్ ఫర్ ఎలక్షన్ ఇన్ లొకాలిటీ వేర్ హీజ్ ఎ స్ట్రేంజర్. అంటే ఇప్పుడు మన ఊరు ఇది గుంటూరు, మనం ఇక్కడ కాకుండా వెళ్ళి విజయవాడలో ఎక్కడో నియోజకవర్గంలో పోటీ చేసాం అనుకోండి, అది మన ఊరు కాదు అనుకుందాం. అక్కడ మనం ఏమవుతాం? కార్పెట్ బ్యాగర్ అవుతాం.
లేదు విజయవాడ కూడా మనకు తెలుసు, ఖమ్మం వెళ్ళి పోటీ చేసాం అనుకోండి, కార్పెట్ బ్యాగర్ అవుతాం. సో కార్పెట్ బ్యాగర్ ఈజ్ డాష్ ఫర్ ఏ పర్సన్, అదేంటో ఫిల్ చేయాలి మనం. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ కూడా. డాష్ ఈజ్ ఏ పర్పెచువల్ వరల్డ్ విండ్ ఆఫ్ క్రియేటివిటీ అమాంగ్ ది యంగ్ అండ్ అవాంట్ గార్డీ. అవాంట్ గార్డీ అంటే న్యూ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం అని అర్థం, అవాంట్ గార్డీ. ఓకే సరే. సో ఇప్పుడు ఈ రెండిట్లోనూ పనికొచ్చే మాట ఏంటంటే స్లాంగ్. స్లాంగ్ అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉండదు, వాడుక భాషలో వీళ్ళు క్రియేట్ చేస్తారు, దట్ యూ కాల్ ఇట్ ఎస్ స్లాంగ్. సో కార్పెట్ బ్యాగర్ అనేది ఒరిజినల్ మాట కాదు, స్ట్రేంజర్ అనేది ఒరిజినల్ మాట అనుకోండి, స్లాంగ్లో వాడిని ఏమంటున్నారు, కార్పెట్ బ్యాగర్ అనే పేరుతో పిలుస్తున్నారు. సో స్లాంగ్ అని ఉండాలి అక్కడ, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అని ఉండాలి. నెక్స్ట్, ది బీజేపీ ఈజ్ హోపింగ్ ఫర్ ఎ రిపీట్ ఆఫ్ ది 2014 జనరల్ ఎలక్షన్ వేర్ ఎ వేవ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మోడీ సా ది పార్టీ డాష్ ది అపోజిషన్. ఏముండాలి ఇక్కడ, డెసిమేట్. ఫస్ట్ టైం తీసిపోయింది, డెసిమేట్ ది అపోజిషన్ అంటే అసలు అపోజిషన్ లేకుండా చేశారు. సెకండ్ చూడండి, విస్కోనియన్ గవర్నర్ స్కాట్ వాల్కర్ స్టేట్ ఫేస్డ్ ఎ బిగ్ బడ్జెట్ డెఫిసిట్. టు సాల్వ్ ఇట్ హీ ప్లాన్స్ టు డెసిమేట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ప్రొడక్టివ్ యూనివర్సిటీ సిస్టమ్ ఇన్ ది కంట్రీ. అంటే తుడిచిపెట్టేసి, డెసిమేట్ అంటే తుడిచిపెట్టుకుపోయిందంటారే అది. నెక్స్ట్, డాష్ ఈజ్ అ రేషనల్, మోరల్లీ న్యూట్రల్ అండ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎ సొసైటీ విత్ అవర్ హిస్టరీ ఆఫ్ స్లేవరీ, డిస్క్రిమినేషన్ అండ్ వైట్ బ్లాక్ సోషల్ డిఫరెన్సెస్ ఇన్ సో మెనీ ఏరియాస్. రేషియలిజం అంటారు దీన్ని. రేసిజం, రేషియలిజం రెండు ఒకటే, కానీ రేసిజం కంటే రేషియలిజం అనేది ఇంకొద్దిగా బ్రాడ్ కాంటెక్స్ట్లో వాడే ఒక పదం అది. సో రెండు సెంటెన్సెస్లోకి మ్యాచ్ అయ్యే పదం ఏది, రేషియలిజం. నెక్స్ట్, దెర్ ఈస్ అ డాష్ ఆఫ్ కాన్స్టెంట్ స్ట్రగుల్. ఏంటది, స్టేట్, స్టేట్ ఆఫ్ మోషన్. దిస్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఒక సిచ్యువేషన్ అని. సో సిచ్యువేషన్ ఆఫ్ కాన్స్టెంట్ స్ట్రగుల్ జరుగుతుంది. స్టేట్ అనేది ఫస్ట్ దాంట్లో సరిపోయింది. సరే నెక్స్ట్ చూద్దాం. టు సచ్ ద స్టేట్ రెండర్స్ కంపారిటివ్లీ స్మాల్ సర్వీస్. స్టేట్ అంటే ఇక్కడ అర్థం గవర్నమెంట్ అని. సో వాళ్ళకి గవర్నమెంట్ చాలా కొద్దిపాటి సర్వీస్ చేస్తుందని చెప్తున్నారు అది. నెక్స్ట్, ది షాప్ లిఫ్టింగ్ డాష్ వాజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఏంటది, ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే సంఘటన, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో షాప్ లిఫ్టింగ్ ఏది అంటే షాప్లో దొంగతనం చేసి షాప్ లిఫ్టింగ్ అంటారు, అది ఒక సంఘటన. అటాక్ ఆన్ ఎల్ఓసి బై పాకిస్తాన్ ఈజ్ జస్ట్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రర్. రెండు చోట్ల మనకి వచ్చింది ఇన్స్టెన్స్. నెక్స్ట్, మళ్ళీ కరెక్షనల్ సెంటెన్స్ చూద్దాం. ఎవ్రీ వన్ నోస్ దిస్ స్టేట్మెంట్స్ ఆర్ఎంట్ లిటరలీ ట్రూ. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్స్ అని ఉంది. స్టేట్మెంట్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ ఇస్ ప్లూరల్. సో దేర్ ఫోర్ దిస్కి బదులు ఏమి ఉండాలి అక్కడ, దీస్ అని ఉండాలి, దీస్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, వెన్ ఇట్ విగిల్స్ అంటే, విగిల్స్ అంటే కంటిన్యూస్గా అలా వేవ్ ఫామ్లో మూవ్ అవడం. ద వేవ్స్ కెన్ ట్రావెల్ ఫ్రీలీ into the far distance, carrying away energy and manifesting themselves by a periodically expansion and contraction. Periodically expansion contraction కాదుగా, periodic expansion and contraction జరగాలి. ఎందుకని, adjective వాడాలి ఇక్కడ. periodic is adjective, ఇక్కడ adverb ఉంది periodically అని. సో అందుకని adjective periodic పెట్టాలి అక్కడ. At the same time, the matter of the sun also separated from the rest, and upon the separation begin to shine before it was formed. ఇది చూడమ్మా, defined, ఫార్మ్డ్, తర్వాత అపియర్డ్, సపరేటెడ్, ఇవన్నీ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సో దేర్ ఫోర్ అక్కడ కూడా ఏమి ఉండాలి, సపరేషన్ బిగిన్ అని కాదు, సపరేషన్ బిగాన్ అని ఉండాలి పాస్ట్. నెక్స్ట్, ఈవెన్ దో హీ హ్యాడ్ నో యాక్సెస్ టు ది లేటర్ theoretical insights and experimental evidence upon which the Big Bang is based, one might trace a narrative thread, connection, eureka's ethereal speculations. కనెక్షన్ కాదు, ఇక్కడ ఏమి ఉండాలి, వర్బ్ ఉండాలి, కనెక్టింగ్ అని ఉండాలి. కనెక్షన్ అనేది నౌన్ కదా, కనెక్టింగ్ వర్బ్ ఉండాలి. ఏంటది, థ్రెడ్, కనెక్టింగ్, దీన్ని యూరేకాస్ ఎథిరల్ స్పెక్యులేషన్స్ టు సంథింగ్, దాన్ని కనెక్ట్ చేసేటట్టుగా ఉండాలి. సో వి రిక్వైర్ వర్బ్ కనెక్టింగ్. ద సిండ్రోమ్ యాజ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇట్ ఆన్ మెనీ అకేషనల్ అని ఉంది. మెనీ అకేషనల్, మెనీ అకేషన్స్, చాలా సందర్భాల్లో నేను గమనించాను అని ఉండాలి. సో మెనీ అకేషన్స్. నెక్స్ట్ ఇక సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సంగతి చూద్దాం. హీ అడ్వైజ్డ్ హిమ్ టు నెవర్ మెస్ ఆన్ విత్ హిస్ బాసెస్ ఫ్రెండ్. మెస్ అరౌండ్ అని ఉండాలి అక్కడ. మెస్ అరౌండ్ అంటే సిల్లీగా బిహేవ్ చేయడం అని అర్థం. సో అది ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో. సో మెస్ అరౌండ్ విత్ హిస్ బాసెస్ ఫ్రెండ్ అని ఉండాలి, అది కరెక్ట్ సెంటెన్స్. ఇఫ్ పాకిస్తాన్ ఇన్ఫ్లిక్ట్స్ ఇంజరీస్ ఆన్ ఇండియా, ద కాస్ట్ ఆర్ గోయింగ్ టు బీ ఫార్ హెవియర్ ఫర్ దెమ్ అని. తప్పేం లేదు దీంట్లో. ఫార్ హెవియర్ అంటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, చాలా భారంగా ఉంటుందని. చాలా భారం ఉందిగా తెలుగులో కూడా. సో ఫార్ హెవియర్ ఈజ్ కరెక్ట్. SEBI's new rules for rating agencies focus mainly on operating procedures. What's needed are checks on conflict in interest. ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇన్ ఇంట్రెస్ట్ కాదు. ఇదంతా ఇంగ్లీష్ యూసేజ్ అమ్మ. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నా ఇంట్రెస్ట్ అంటే నా ఉద్దేశం, నాకు మంచిది ఇది, ఆయనకు మంచిది అది, మా ఇద్దరికి ఇది నేను మంచిది అంటుంటే అది కాదని ఆయన అంటున్నాడు, ఆయన మంచిది అన్నది నేను కాదు అంటున్నాను, మా ఇద్దరి మధ్య ఏంటి గొడవ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్,
The incident that has evoked chilling reminders of fake encounters in Gujarat has stressed the need to human the police force. హ్యూమన్ ది పోలీస్ ఫోర్స్, హ్యూమన్సే ఉంది ఆ పోలీస్ ఫోర్స్లో. వాళ్ళని ఏం చేయాలి? హ్యూమనైజ్ చేయాలి. హ్యూమనైజ్ అంటే మానవత్వం వచ్చేటట్టు చూడాలి వాళ్ళలోకి. ద బ్రిక్స్ సమిట్ ఇన్ గోవా హ్యాస్ హ్యాడ్ ఏ సాల్యుటేషన్ ఎఫెక్ట్. సాల్యుటేషన్ ఎఫెక్ట్ కాదు, సాల్యూటరీ ఎఫెక్ట్ అని ఉండాలి. సాల్యూటరీ అంటే బెనిఫిషియల్, గుడ్ ఎఫెక్ట్ అని చెప్పడం అనమాట. సో అది ద బ్రిక్స్ సమిట్ ఇన్ గోవా హ్యాడ్ అక్కర్లా, హ్యాడ్ ఏ సాల్యూటరీ ఎఫెక్ట్ అని ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, సో హ్యాస్ హ్యాడ్ ఏ సాల్యూటరీ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక క్లోజ్ టెస్ట్ సంగతి చూద్దాం. చిన్న క్లోజ్ టెస్ట్ ఇది. ఫైనలైజింగ్ ది సెంట్రల్ జిఎస్టీ లా ఇన్ ఎ సెన్సిబుల్ ఫ్యాషన్ ఈజ్ నాట్ ఈజీ. ఇండస్ట్రియల్ స్టేట్స్ ఆర్ స్టిల్ డాష్ అపాన్ గెటింగ్ దేర్ డాష్ ఆఫ్ ఫ్లెష్. ఏంటది? దే ఆర్ బెంట్ అపాన్. బెంట్ అపాన్ అంటే వాళ్ళు జిద్ది కూర్చున్నారు అంతే, మంకు పట్టారు ఇక మాకు ఇస్తారా ఎవరా అని కూర్చున్నారు. సో అపాన్ గెటింగ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. సో ఫ్లెష్ ఎందులో కొలుస్తారు? పౌండ్స్లో. సో దేర్ పౌండ్ ఆఫ్ అంటే మా వాటా మాకు ఇస్తారా ఎవరా అని కూర్చున్నారు వాళ్ళు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ దేర్ డాష్ ఇన్ దేర్ టెరిటరీ. వాళ్ళ ఏరియాలో జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళకు కూడా వాటా రావాలని అడుగుతున్నారు వాళ్ళు. వైల్ ది 1% ఆన్ డాష్ సాల్ట్స్. ఏంటది? ఆన్ వాట్ సాల్ట్స్? ఆన్ ది ఇంటర్స్టేట్ సాల్ట్స్ హ్యాస్ డాష్ బీన్ డ్రాప్డ్. ఏంటది? హ్యాడ్ సెన్సిబులీ. మంచిదే జరిగింది, బాగా సెన్సిబుల్ ఆలోచించి ఆ 1% ఎక్స్ట్రా ఏదైతే జిఎస్టీ వేశారో అదైతే తీసేశారు. సమ్ స్టేట్స్ ఆర్ లాబింగ్ టు రిటైన్ దట్ ట్యాక్స్ ఆన్ కన్సైన్మెంట్. అది తీసేశారు సరే, అది తీసేయకూడదని కొంతమంది వాదన చేస్తున్నారు అని క్లోజ్ టెస్ట్ చెప్పారు. సో దట్స్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. So if you have any questions on this English paper, you go ahead and put them into the comment section. So that is it. Thank you.